మీ అందరికీ షాలోమ్ వందనాలు. నిజంగా ఈరోజు చాలా ఆశపడ్డాను. జకరియా రోజు మేము ఉదయకాలము ఇద్దరం చాలా ఎక్కువ వాక్యం తగ్గించుకుంటాం. ఈరోజు నా మైండ్ చాలా మేత పెట్టారు తెలుసా. ఎందుకంటే ఏకువ చుక్క అన్నదానికి ఏ చుక్క ఒకటి జాము ప్రారంభం మంచి వాక్యం పర్లేదు. జకరియా గారు మరొక మాట చెప్పిన అదే మాటను ఒకసారి చదవం దయచేసి. ప్రకటన గ్రంథము ఫస్ట్ చదివించినటువంటి మాట గుర్తు లేకపోతే నేను చెప్తా. 22:16 వచనం. ఇక్కడ బాగా గమనించండి. ఎవరి కోసం మాట ఇది? సంగముల కోసము. ఏ సంగతులు? ఈ సంగతులు అంటే మనుషులే. నేను నిజంగా నా రెండు చేతుల ద్వారా నేను ఆయనకి నమస్కారం చేసుకుని నేను చెప్పిన మంచి మాట గుర్తు చేసినాను. ఈ మాటలు ఎవరి మాటలు ఇవి? దేవుని మాటలు, మన మాటలు కాదు, దేవుని మాటలు. ఆ చదువురా. ఈ సంగతులను గూర్చి ఏం చేస్తారట? ఎవరు ఇచ్చేది? పద్మాద్వీపంలో నుండి యోహాను సాక్ష్యం ఇస్తాం. ఎవరు గురించి ఇస్తాం ఇప్పుడు ఈ మాటలో? యాషువ మెస్సియాని గూర్చి చెప్తాడు ఈ మాటలు. యాషువ మెస్సియా వారిని గూర్చి, ఆయన యొక్క అద్భుతాన్ని గూర్చి, ఆయన ఆశ్చర్య కార్యముల గురించి మంచి మాటలు చెప్పారు. ఆయన చేసిన కార్యాలు భూమి కూడా సరిపోదని కింద చెప్పబడలేదు, నిజమే. కానీ భూమి మీద సరిపోనంత స్టోరీ ఎందుకు పెరిగింది చెప్పగలరా మీరు? ఎందుకు పెరిగింది? అన్ని అద్భుత కార్యాలు ఆయన చేయడానికి ప్రాముఖ్యమైనటువంటి ప్రణాళిక ఏంటి అమ్మా? ఎస్ అమ్మ, నీకు నిజంగా నా సమృద్ధం కలిగి నేను వందనాలు తెలియపరుస్తున్నాను. ఒక మాట దయతో ఒక మాట చదవండి. హెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. 3వ అధ్యాయము 1వ వచనం. అమ్మ, నేను ఇక్కడ వాక్యాలు రాసుకోలేదురా. మరియు ఆయన ఎవరు అమ్మా? తరకాల అందరూ మరియు అన్నాడు, బాగానే ఉంది. ఆయన నాతో అన్నాడు కదా. ఆయన ఎవరు? నానేని మాట చెప్తున్నా. ఆయన ఎవరు? ఆయన హెజ్కేలు. ఆయన అంటే ఎలోహిం. అంటే ఈయన ప్రవక్త చెప్తున్న మాటలా లేక స్వయంగా యావే చెప్తున్న మాటలా? ఎస్. ఇప్పుడు ప్రవక్తలు చెప్పే మాటలైతే, ప్రవక్తలు అనేవారు అబద్ధ ప్రవక్తలు అనేకులు ఉన్నారు లేరా? అబద్ధ ప్రవక్తల గురించి బైబిల్ ఎంత ఉన్నో తెలుసా? రేపు చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. మనం అబద్ధ ప్రవక్తల గురించి వద్దు, మంచి ప్రవక్తల గురించి అసలే వద్దు మనకి. ఎవరి మాటల గురించి చెప్పుకుందాం మనం ఇప్పుడు? ఎలోహిము వాక్కు కావాలి మనకి, అంతే కదా? ఇప్పుడు చదువురా. నరపుత్రుడా నీకు కనబడిన దానిని భక్షించు. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఎలోహిం చెప్తుండ్రు. అందరం వందనాలు చెప్తున్నాం. ఒకసారి పరమతానికి స్తోత్రం. ఇప్పుడు ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే ఎలోహిము ప్రజలైనటువంటి వారికి బోధించమని హెజ్కేలుతో మాట్లాడుతున్నటువంటి మాటలు. అవునంటారా కాదంటారా? దేవుడే స్వయంగా చెప్తాడు, ప్రజలకి ఇలా చెప్పరప్పించాడు అంటాడు. దేవుని మాటలు చెప్తే బాగుంటుంది అంటారా? ఇంతకుముందు నిజంగా సహోదరులు మంచి మాట చెప్పారు. తన స్వాభావికంగా చెప్పగలిగినటువంటి మాటలు దేవునికి ఫలింపు కనపడతాయా? తన స్వాభావికమైనటువంటి మాటలు ఫలింపు కనపడతాయా? మనుషుడి యొక్క స్వాభావికమైన మాటలు ఎంత మాత్రమో ఫలించవు. కానీ ఫలించేది ఏంటంటే దేవుని నోట వచ్చు మాట ఫలిస్తుంది, చిగురిస్తుంది, బ్రతికిస్తుంది, విస్తరిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రీతిగా కనపడుతున్నాయి. అవునంటారా కాదంటారా? చదువు పూర్తి చదువురాకి. ఈ గ్రంథమును భక్షించి ఏంటట? ముందు మీకు కనిపించింది భక్షించమన్నాడు, తర్వాత దేని భక్షించమంటాడు? అక్కడమ్మా దేని భక్షించమంటాడు? ఈ గ్రంథమును తిను. ఫస్ట్ దేని తినాలా? గ్రంథాన్ని తినాలా. గ్రంథాన్ని ఎందుకు తినాలా? ఎస్, ఇది మాట. నా ప్రజలైనటువంటి వారు, నా శత్రువైనటువంటి సాతాను యొక్క
కదస్థల్లో ఈయన బంధింపబడి ఉన్నారు కనుక ఈయన మాటలు వీరిలో అంటే లోక సంబంధమైనటువంటి యొక్క అనేక మార్గములను బోధిస్తున్నారు, లోక సంబంధమైనటువంటి సిద్ధాంతమును చెబుతున్నారు, లోక సంబంధమైన సహవాసమును చెబుతున్నారు, లోక సంబంధమైనటువంటి యొక్క మార్గాన్ని సంఖ్యను తెలియపరుస్తున్నారు. కానీ ఈ ప్రజలకు ఎవరు కూడా నా మాటలు గురించి వివరించడానికి వారికి బోధపడట్లేదు, గ్రహింపు లేకపోయింది వారికి అని చెప్పి యావే తండ్రి బాధపడుతూ హెజ్కేలుతో చెబుతున్నటువంటి మాటలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, వీడియో చూస్తున్న మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మీరందరూ కూడా పరమ తండ్రి నామమున దీవించి వెచ్చింపబడుదురుగాక. ఎందుకంటున్నానంటే వాక్యమును ఇనువారు వాక్యమును గ్రహించాలి, వాక్యమును గ్రహించిన వారు వాక్యమును అనుసరించాలి, వాక్యమును అనుసరించినటువంటి వారు వాక్యము ఇతరుల మధ్య సాక్ష్యముగా ఉండాలి. నలవదా యెహోవా మెస్సీయా వారి లోకానికి వచ్చాడు. మీ కొరకు అనేక పాపముల చేత ఆయన, నీ పాపముల చేత ఆయన పట్టబడ్డాడు, బంధింపబడ్డాడు, కొట్టబడ్డాడు, చంపబడ్డాడు, పాతి కట్టబడ్డాడు. ఎవరి కోసం అటు ఇవన్నీ చేసింది? నీకోసం. ఎవరి కోసం? నీకోసం. ఎవరి కోసం? నీకోసం, నా కోసం. ఇవన్నీ చేసింది ఎవరంటే యెహోవా మెస్సీయా వారు. ఈ లోకములో సర్వ పాపము పరిహార నిమిత్తమై ఆయన పట్టబడ్డాడండి. పరమ తండ్రి స్తోత్రం. ఎందుకో తెలుసా ప్రియమైనటువంటి వాళ్ళారా, మంచి మాటలు మనం గమనించాలి. గ్రంథము చెప్పబడినటువంటి మాట, నరపుత్రుడా అంటే హెజ్కేలు ఈ గ్రంథమును ఫస్ట్ తిను. మంచి చెడు, ఈ గ్రంథమును ఫస్ట్ తిను. ఈ గ్రంథములో చెప్పబడినటువంటి మాటలు వారికి బోధించు. ఈ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది, వాక్యము నిన్ను బ్రతికిస్తుంది, వాక్యము నిన్ను నడిపిస్తుంది, వాక్యము నిన్ను సర్వ స్వతంత్రం చేస్తుంది. వాక్యము ఇంకేమండో, ఈ వాక్య ప్రకారము మీరు ప్రవర్తిస్తే ఈ లోకంలో ఉన్న వారందరికంటే ఏం చేయబడుతున్నాడు? హెచ్చింపబడుతున్నావు. అంటే అనేక రీతిలుగా దీవింపబడుతున్నావు, అనేక రీతిలుగా అనేకుల మధ్య నువ్వు సాక్షిగా రాయబడుతున్నామని చెప్పాడు. పరమ తండ్రి స్తోత్రం. ఈ గ్రంథంలో చెప్పిన వారు మాటలన్నీ కూడా అవే. మొట్టమొదటిగా ఒక మాట చెప్పాడు, వెలుగు వేకువ చుక్క కదా. మొట్టమొదటిగా అంటే జాబుకు ప్రారంభం వచ్చేది చుక్క, ఒక నక్షత్రం కదా. బైబిల్లో ఒక మాట అన్నాడు, యెహోవా నామమున ప్రకటన చేయు ప్రతి వారట ఏకువ చుక్క వలె వెలుగుతారట. అదే కదా. ఏకువ అంటే మొట్టమొదటిగా ఏ ప్రారంభము, ఏ సమయము, యెహోవా మెస్సీయా కాలము, ఆయన వచ్చు పర్యాంతములో ఆయన మొట్టమొదటి గడియలో ఒక వెలిగింపబడిన సొక్క వలె ఉంటుందంట. వెలిగింపబడాలా? దేంతో వెలిగింపబడాలా? వెలుగంటే ఏంటి? ఎస్, వెలుగంటే వాక్యము. వెలుగంటే వాక్యము. వాక్యము నిన్ను వెలిగించాలి. మృతంతో ఉన్న నీ శరీరము నీలో జీవము కలుగునుగాక అన్నాడు. పరమ తండ్రి స్తోత్రం. నువ్వు బ్రతుకుదువుగాక అన్నాడు. వాక్కా కాదా? వాక్కో. నీలో ఏ రావాలి? నీలోకి వెలుగనబడినటువంటి వాక్యము నిన్ను వెలిగించాలి. వాక్కు రాకపోతే మృతులమా కామా? మనం జీవం లేనటువంటి శవాలమా కావా? జీవం అంటే వాక్యమే. వాక్యం అంటే వెలుగే. ఈ వెలుగు మన శరీరంలోకి ప్రవేశించకపోతే ఇది మృతమా జీవమా? వింటున్నారా మీరు? వీడియో వింటున్న వారందరూ కూడా దయతో వాక్యాన్ని గమనించండి. పెట్టకథలు చెప్పట్లేదు, నానా విధానమైనటువంటి సంగీతాలు, అనేక రకరకాల చిత్రాలు చెప్పట్లేదు నేను. ఒక ఆయన మొన్నటి దినాన్ని ఒక ఆయన అంటాడు, ఆ రోజు మనం జాకబ్ గారు ఉన్నాడు, ఎక్కడి నుంచి తిరుపూరు దగ్గర ఫోన్ చేశారు. అవునయ్యా, ఫోన్ చేసి అంటారు, అయ్య గారు మీరు ఈ వారం పంపినటువంటి వాక్యం బాగుందండి. ఏం బాగుంది? అదే నేను అడిగింది. ఏం బాగుంది అంటే, ఒక మనిషి అలంకరించుకున్నటువంటి వేషమును చూసి బాగుంది అనుకోవచ్చు, కానీ వాక్యము బాగుందంటే ఏం బాగుంది నీకు? ఇప్పుడు
వాక్యము నన్ను కదిలించింది, వాక్యము నన్ను స్టడీ చేసింది, వాక్యము నన్ను నిలవబెట్టింది. వాక్యమేగా మీదట చీకట్లకు నేను వెళ్ళడానికి సరైన మార్గం కాదు. చీకటి అంటే పాపము, చీకటి అంటే ద్రోహము, చీకటి అంటే అబద్ధము, చీకటి అంటే అనేక మాటలు చెప్పుట చీకటి. ఒక సాతాను చెప్పాడు ఏమని, ఆది ప్రారంభంలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? అరే ఆదామా, ఈ మన్యమంతా తిరుగు, కానీ ఈ వృక్ష ఫలమును మాత్రము, జీవవృక్ష ఫలమును మాత్రం మీరు తినవద్దు అని. అంటే ఏమైంది అని అడిగారు తెలుగుతో. అరే తింటే సస్తావు అన్నాడు. అవునా కదా? అంటే ఆడ ఇంకొక ఆయన లేచాడు. ఏం చెప్పాడు ఆయన? నువ్వు సావనే సావు, పరమతండ్రి స్తోత్రం. ప్రేమైనటువంటి వారు. అందుకే నా పరమతండ్రి హెజ్కేలు గ్రంథంలో చెప్పాడు, హృదయ నేత్రములు తెరువు, మానవ నేత్రములు కాదు, హృదయ నేత్రములు తెలుగు. ఆదాంతో మాట్లాడుతున్న మాట్లావే, హృదయ నేత్రములతో మాట్లాడు. హృదయం అనేటువంటి మార్పు చెందిన హృదయంతో మాట్లాడు ఫస్ట్. అంటే ఆదాము పరమతండ్రి చెప్పింది ఏంటి ఫస్ట్? ఒరే ఈ పండు తినకపోతే నిశ్చయంగా బ్రతుకుతురా అని చెప్పాడు. అవునా కదా? పండు తింటే ఏమైతే అంటే సస్తవు అని చెప్పాడు. ఏమయ్యా? పండు తింటే సస్తవు అనడు, పండు తినకపోతే బ్రతుకుతూ అనడు. చేసే క్రియ సరేగా నేను చెప్పిన మాట వినకపోతే నువ్వు సస్తవు అనడు. ఆదాము చచ్చిపోయారా? బ్రతుకున్నారు కదా, అన్ని చిత్రాలు బట్టలు ధరించుకున్నారుగా, అనేక సంతానాన్ని విస్తరింపజేశారు కదా. వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు వాళ్ళు చనిపోలేదు. ఏ విధంగా చనిపోయారు? ఆత్మతో చనిపోయారు, ఆత్మానుసారంగా చనిపోయారు. ప్రియమైనటువంటి వారులారా, వాక్యమును గ్రహించకపోతే, వాక్యమును వినకపోతే, వాక్యమును అనుసరించకపోతే, వాక్య ప్రకారం జీవించకపోతే నువ్వు మృతులవే కానీ సజీవుడు కావో. నువ్వు నేను మృతంగా ఉన్నాను వాక్యమును కించపరిస్తే, వాక్యమును కించపరిస్తే మృతము, జీవం కాదు. నిజంగా నాకు ఈరోజు నా గురించి మీకు తెలుసు, వీడియో వింటున్న వారికి తెలవకపోవచ్చాం, కానీ కొందరికి తెలుసు. నా గురించి తెలిసిన వారికి మాత్రమే తెలుసు. నేను ఎలాంటి సామర్థ్యుని ఏమీ లేదు. గొర్రెలు దావీదు పశువులను ఎలా కాశాడో నేను ఆ పశువులు కాశానంటే, ఈ వాక్యం వింటున్నా నిజంగా నన్ను పశువులు గాయబెట్టిన వారు కూడా వింటే ఇది వారే సాక్ష్యం. నేను పశువులు కాశానండి. ఒక్కరోజు 2 రోజులకు కాదండి. చిన్న బాలు నుంచి మొదలుకొని దరిదాపు నాకు గుర్తొచ్చేంత వరకు నేను పశువులు కాసి బతికాను. కానీ నా పరమతండ్రి ఏం చేశాడు తెలుసా? ఒరే నువ్వు పశువుల గాయటం కాదురా, పశువులు లాంటి మనుషుల గాయకురా. ఎవరట? పశువు లాంటి మనిషిని కాయకురా అని చెప్పాడు. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట చదువుతాం ఒకసారి దయతో. 30వ అధ్యాయము 3-4 వచనాలు అనుకుంటా. నేను పశుప్రాయులను కాదు మాట. దేవోక్తి అనగా ఎవరైనా ఒక ప్రవక్త కుమారుడట. యాకే కుమారుడైనటువంటి ఆగూరు పలికినటువంటి మాటలు. బాగా గమనించండి. ఇప్పుడు ఎవరు పలుకుతున్నారు ఈ మాటలు? మనుషుడు పలుకుతాడా, దేవుడు పలుకుతాడా? మనుషుడు చెప్తాడు. అర్థమవుతుందా? ఒక మనుషుడు చెప్తున్న మాటలు. తర్వాత ఆ మనుషుడు ఇథియోలకును ఒక్కాలకును చెప్పిన మాట నిశ్చయముగా అంటే ఖచ్చితంగా మనుషులలో హల్లెలూయా 3 వర్గాలలో చెప్తుండ. అక్కడ మనుషులలో, అందరిలో, సర్వ మానవ కోటి యావత్తులో నాలాంటి పశువు లేడు. ఎవరి పశు? అమ్మా ఎవరి పశు? యావే మాటలో గ్రహించిన వాడు పశువు కంటే ఈనం కాదా? ఆదాము పశువు కంటే ఈనమైన వాడు కాడా? ఆదాము సంతానముగా నువ్వు అలా ఉండాలని ఆశపడుతున్నావా?
అది కాదు మనము. అందుకే ఈ గ్రంథాన్ని ఇచ్చాడు పరమ తండ్రి. అందుకే ఈ గ్రంథాన్ని ఇచ్చాడు పరమ తండ్రి. నేను బైబిల్లో ఒక మాట ఉందమ్మా, మత్తయి సువార్తలోనే ఉందనుకుంటా, చదవబాకుండా ఏం కాదు. బైబిల్ ఏమన్నాడంటే, మీరు నన్ను పెదవులతో గణపరుస్తున్నారు కానీ మీ హృదయం నాకు చాలా దూరంగా ఉన్నారు. ఐడియా ఉందా వాక్యం? ఒకసారి ఎస్ కరెక్ట్ రా. ఒకసారి 9:10 15:9 మంచిగా చూడు, చదువు అమ్మ, నువ్వు చదువురా మంచిగా. కిందకల్లా అక్కడ అంటే నిలువు టంగిలు కూడా వస్తాయి అక్కడ. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని. ఇక్కడ ఒక మాట, ఒక్క నిమిషం అవదా. ఏం చేస్తున్నారండి? పెదవులతో పలుకుతున్నారట. ఈ పెదవులతో ఎందుకు పలుకుతున్నారు? నాది పెదవుల కడుపులు వస్తా. ఈ మనుషులు పెదవులతో పలుకుతున్నారు కానీ వారి హృదయం దూరంగా ఉన్నది. ఇక్కడ ఆగుదా ఒకసారి. ఎక్కడుందట హృదయము? ఇప్పుడు హృదయంతో చేయాలి. హృదయంతో మాట్లాడాలంటే ఏం చేయాలా? మార్పు చెందినటువంటి హృదయం గలవారమై ఉండాలి. హృదయాన్ని దేవుడు చేశాడు. హృదయంతో మాట్లాడు. దేవుని మాట వినేవారు వాక్కు వెలిగమపడతారు. నిజంగా ఆయన గారికి వందనాలు చెప్పాలి. అసలు మంచి వాక్యం చెప్పారు. హృదయమును వెలిగింపబడాలి వాక్కుతో. చీకటి నింపబడినట్టు కాదు. వాక్కు నీలో లేకపోతే ఆ నాలో చీకటి ఉన్నట్టే. అవునా కాదా? ఆ వాక్యం అట్టుంచు సామెతలో. ఇప్పుడు సామెతలు ఏమో తీసింది కాదు, మత్తయి. ఒకసారి కీర్తన గ్రంథం 12వ అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి పోనీకు మళ్ళా. కీర్తన గ్రంథము 12వ అధ్యాయము మొదటి నుంచి చదువుతుంది. యావే ఎవరు అడుగుతున్నారు? భక్తులు అడుగుతుండో. యావే నన్ను అమ్మ ఎందుకు రక్షించాలన్నట? అయ్యా ఈయన శిక్షలో ఉన్నట్టే కదా, ఈయన శ్రమలో ఉన్నట్టే కదా, ఈయన అపాయంలో ఉన్నట్టే కదా. అవునా కాదా? ఈయన చీకటి అనే కోణంలో ఉన్నట్టే కదా. ఎప్పుడైనా ఉన్నట్టా కాదా? ఎవరు అడుగుతున్న మాటలు? ఈ మాటలు దావీదు అడుగుతున్న మాటలు. యాషోమిస్సేవారు ఎవరు? దావీదు శివుడు. దావీదు ఆ వంశంలో పుడితే యాషోమిస్సేవారు అంతటి వాళ్ళం మనం అవుతామా? ఒకవేళ అవుతామంటే వాక్యం కావాలా? వాక్యము నీలో నాలో ఉండాలి. అప్పుడే యాషోమిస్సేవారికి లింకు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యకి వచ్చను. ఆ వాక్యము మనమై ఉండాలి. ఆ వాక్యము మనలో ఉండాలి. ఆ వాక్యం మన నుండి ఇతరులకు చెప్పాలి. ఆ వాక్యము వెలిగింపబడాలి. మనం ఫస్ట్ ఈ హృదయాన్ని. అమ్మ చదువురా కీర్తన బదలగా. యావే నన్ను రక్షించుము. ఎవరు లేకపోయారమ్మా? పాడి అయ్యా. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు మరి? భక్తి లేనివారా? భక్తి ఉన్నవారా? అంతే. భక్తి ఉన్నవారే. భక్తి పట్టినవారు అన్నమాట. ఇదే ఉన్నవారు. లేనివారంటే అర్థం ఏంటో తెలుసా? దాన్ని అనుసరించిన వారు లేనివారు. అవాదాములు ఉన్నవారే కానీ వాక్యమును తిరస్కరించారు. అంటే ఆ వాక్కుని తప్పించారు, తోసివేశారు. ఏమైంది వారికి? మరణం. భ్రష్టు పట్టారు. మరణం ప్రాప్తించింది, శ్రమలు ప్రాప్తించినాయి, కష్టాలు ప్రాప్తించినాయి, వ్యాధులు ప్రాప్తించినాయి. అనేక రీతిలుగా మనకి అనేక సమస్యలు వ్యాపించినాయి. అవి భూలోకం కూడా సరిపోవు మనం రాయటానికి. సరిపోతాయా? దేవుడు రాశాడా ముందు? నీ చరిత్ర భూలోకానికి సరిపోదు. అంత ఉందని ముందేమన్నా చెప్పాడా? ఒకే ఒక్క మాట చెప్పాడు. ఒకసారి చదువుతామా ప్రకటన గ్రంథము జీవవృక్షం అంటారు. 2వ అధ్యాయములోనో 22వ అధ్యాయంలో చెల్లిలో వీలు చేసుకున్నాం. దొరికిందారా? చదువు కరెక్ట్. పైన 13 చదువు. నేనే అల్ఫాను ఓమేగాను. అంటే మొదటివాడును కనపడవాడును, ఆది అంతమునై ఉన్నాను. మొదటివాడును చివరి వరకు. అంటే జీవింపజేయవాడును, దాన్ని సంపువాడిని కూడా నేనే, అంతం చేసేవాడిని కూడా నేనే అంటాను అక్కడ.
తర్వాత జీవవృక్షమునకు హక్కు గలవారై. హల్లెలూయా. ఇక్కడ ఆగుదాయి. జీవవృక్ష హక్కు గలవారు ఎవరు ఇప్పుడు ఇక్కడ? అమ్మా ఒకసారి తాకండి. జీవవృక్ష హక్కు గలవారు ఎవరు ఇప్పుడు? హక్కు గలవారు ఎవరండి? ఎస్, అది మాట. ఇని గ్రహించి నడిచేవారు. నడవటం వల్లే కదమ్మా. వాక్యము వినడు ఎవరైనా. ఆదాము వినడు. ఈ పండు తిన్న దినము నిత్యముగా సత్యము అన్నప్పుడు వినడా లేదా? విన్న తర్వాత ఏం చేసిండు? ఆ వాక్యము నిష్ప్రయోజనం అయిపోయింది. ఆ వాక్యం వారికి పాపం అయిపోయింది. ఆ వాక్యం వారికి మరణం అయిపోయింది. మీరందరూ ఏం చేస్తున్నారు? పెదవులతో గణపరుస్తున్నారు. అవునా కదా? జాగ్రత్త స్వామి, వింటున్న మీరు కూడా వాక్యం అనుసరించండి. మొన్నటి దినాలు ఒక ఆయన అంటాడు, వాక్యం చెబుతారు చాలామంది, వాక్యమును చెబుతున్నారు కానీ వాక్యం ఉండి కూడా వాక్యం చెప్పలేకపోతున్నారు అంట. ఏంటి వాక్యం చెప్పేది? యథార్థం అమ్మ ఈ మాట. వాక్యం వెరిగి చెప్పలేకపోతారు. ఏంటి చెప్పేది? పెట్టకథలా, పుట్టకథలా, పొట్టతిప్పల కథలా? అవి నాకు రావండి. జీవగ్రంథము నేను హెజ్కేలు ఎలాగైతే హెజ్కేలు తినమన్నాడు, నేను అలా తింటున్నాను కనుక ఇందులో ఉన్న మాటలు మాత్రమే నేను చెప్పడానికి ఇష్టపడతాను. పెట్ట కథలు పొట్ట కథలు నేను చెప్పడం నా వల్ల కాదు. అందుకొరకే ఇక్కడ ఏమన్నామా? జీవవృక్షమును ఫలమును హక్కు గలవారంట. అగమా ఇప్పుడు ఇది ఎవరట? ఇప్పుడు ఇంతకుముందు ఒక మాట, మంచి మాట జ్ఞాపకం చేసింది దగ్గరగా. మీరు ఎలపలకు రాండి. పిలిచాడా లేదా? గుమ్మం అంటే ఏంటి? ఎస్, అది మాట. గుమ్మం అనగా హృదయం. నీ హృదయంలో వెలుగు రావాలి. వాక్యం నీ హృదయంలో వెలుగన జీవం రావాలి. నీ హృదయంలో వెలుగనబడినటువంటి మేలు, దేవుడికి ఇష్టమైన మార్గం రావాలి ఫస్ట్ మనలో. అప్పుడే మనం విస్తారంగా విస్తరింపబడతాం. ఇప్పుడు జీవవృక్ష ఫలానికి మనం హక్కుదారులమా? హక్కు లేని వారం అమ్మ. ఇప్పుడు హక్కు గలవారమే. మరి జీవవృక్ష ఫలానికి హక్కు లేని వారిగా ఎలా అయిపోయామని ఇప్పుడు అమ్మా? పెదవులతో మాట ఒకటే కాదు, ఈని దాన్ని గ్రహించి దాన్ని అనుసరించకపోవటం వారు ఆ విధంగా అయ్యారు. అన కదా? ఈని విన్నారా లేదా? వారు విన్నారు, దాన్ని గ్రహించి అంటే అనుసరించారు. అదే విన్నారు, దాన్ని గ్రహించారు, అనుసరించలేదు. ఏం పోయింది ఇప్పుడు? ఎవరికి? జీవవృక్షం పోయింది. అంటే జీవం పోయింది. అందుకొరకే ఆజ్ఞ అతిక్రమము, అతిక్రమమే పాపము, పాపం పరిపక్వమై మరణం వచ్చేసింది. చూసారా? కీర్తన గ్రంథంలో ఉన్నామా? చదువురా మళ్ళొకసారి చదువు. భక్తి గలవారు లేకపోయి విశ్వాసులు అన్నవారు. విశ్వాసులు అంటే ఏందిరా అమ్మా? విశ్వాసులు అంటే నమ్మటం కాదమ్మా, అనుసరించువారు విశ్వాసులు. అనుసరించడం అంటే ఏంటి? అమ్మడించడం. అన్న కదా? శిశువులతో ఏమన్నాడు అక్కడ? నేను నన్ను అమ్మడించండి అన్నాడా లేదా? పేతురు యోహాను వీళ్ళందరూ కూడా విశ్వసించిన వారే. కానీ ఆయన వారిని వచ్చి ఏమన్నాడు? మీరు నాతో రండి, నన్ను అనుసరించండి అన్నాడు. నన్ను అనుసరించండి అంటే అర్థం ఏంటి? వాక్యమును అనుసరించు. మనము అది యాశ్వమిసేవ చెప్తున్నప్పుడమ్మా నాకు ఆ మాట చదువుతుంటే భయం వేస్తుంది. అసలు మాటలు చెప్తున్నా భయం వేస్తుంది. మీరు నన్ను ఎమ్మడించండి. ఎవరిని బట్టి వారిని చేస్తారట? శాపలను బట్టి వారిని కాదు, మిమ్మల్ని మనుషులను బట్టి జాలనగా చేస్తా. పరమ తండ్రికి స్తోత్రం. ఆయన ఎమ్మడిస్తే ఈ లోకంలో మనుషులు దొరుకుతారు. ఎవరు ఆ మనుషులు? జీవవృక్ష హక్కుదారులు దొరుకుతారు. మృతులు కాదండి, మృతులు కాదు, జీవవృక్ష హక్కుదారులు దొరుకుతారు మనకి ఇక్కడ. ఆ హక్కే యెహోవా మెస్సీయ వారి జీవము. యెహోవా మెస్సీయ వారి జీవమే వాక్యము. ఆ వాక్యమే మొట్టమొదటిగా వెలిగించింది. ఆ వెలుగు నీలో నాలో ఉదయించాలంటే మనం మార్పు చెందాలి. ఏ మార్పు చెందాలి? లోకమనే మార్పు చెందాలి. చదువురా మత్తయి సువార్త. ఆగిన కాడ మత్తయి సువార్త వీడియో వింటున్నటువంటి మీకు కూడా అమ్మా
గణపరచుదురు గాని పెదవులతో నన్ను గణపరుస్తారు కానీ వారి హృదయము దూరముగా ఉన్నది. ప్రమదని స్తోత్రం. ఎక్కడుందంట? దూరంగా ఉన్నది. ఎందుకు మరి దూరంగా అంటేపోతే మనకి ఇక్కడికి ఎందుకు రావాలి? మళ్ళా ఆయన దగ్గరికంటే అర్థం ఏంటి? వాక్యమును మనం అనుసరించాలా? వాక్యం పట్టుకోవటం అమ్మ పట్టుకోవాలా? చేతిలో ఉన్నంత లోపల మనకు వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. యాషువ మెస్సే వారితో ఎంతమంది ఉన్నారు? మన నేను అనుకున్నా మేము అందరం ఇద్దరే కాదు, 42 అనేకమైనటువంటి వారు. ఎంతమంది సంఖ్య? మొత్తం ఇశ్రాయేలు ప్రజలు 20 లక్షల మంది అని అనుకున్నాం. కానీ 6 లక్షల మంది ఎవరమ్మా? ఎవరండి? అంటే తనకు సరిపోయే సామర్థ్యం గలవారు. ఎవరండి? యుద్ధముకు సరిపోయేవారు, సామర్థ్యం బలచాలను మాత్రమే ఆయన కోరుకుంది. 20 లక్షల మందిలో 6 లక్షల మంది అంత ఎక్కువ తక్కువ? మరి ఇంకా 1400 మంది ఎడిపోయారు. మరి 14 లక్షల మంది ఎడిపోయారు. 20 లక్షల్లో 14 లక్షలు ఎడిపోయారు. ఏ పురుగు నాకింది? ఏ పావు నాకింది? ఆది కాలంలో అవాదంలో నాకిందిగా. మరి ఈ 16 లక్షల మందిని ఏ పావు నాకింది? 14 లక్షలు ఏ పావు నాకింది? ఏ పురుగు నాకింది? అని అందుకే ఆశ్వమించేవారు అంటాడు, మీ కొరకు నేను దుఃఖిస్తున్నా. మీరు మార్పు చెందనందువల్ల, మీరు మార్పు చెంది నడవనందువలన, మీరు మార్పు చెంది ఇతరులకు చెప్పనందువలన, హెజ్కేలుతో చెప్పిన మాటల ప్రకారం మీరు చెప్పకపోతే మీ పట్ల నేను దుఃఖిస్తున్నా. నన్ను ఏడిపించేవారు మీరే. అవునమ్మా? నన్ను ఏడిపించేవారు మీరే. అవునా కాదురా? నన్ను ఏడిపించేవారు మీరే, కానీ నన్ను సంతోషపెట్టేవారు కాదు. ఆయన సంతోషపడటం అంటే తన వాక్యమును నిలబెట్టేవారు, తన వాక్యముకు ప్రకటన చేసి సాక్ష్యంగా ఉన్నటువంటి వారు మాత్రమే యాషువ మెస్సే వారిలో నిలబెట్టుకున్నటువంటి వారు. పరమ తండ్రికి స్తోత్రం. ఇప్పుడు ఎవరు సాక్షులు కాదు. మా చదువు పూర్తిగా మత్తలోనే మనుషులు కల్పించిన పద్ధతులు. ఎవరాటమ్మా? ఇక్కడ దయతో ఒక్క నిమిషం ఆగుదాయి. మనుషులు కల్పించిన పద్ధతులు అంటే ఏంటి? ఇప్పుడు ఉదాహరణ సూటికి వస్తున్నా. ఇప్పుడు ఎలోహిము ఏమన్నాడు? ఎలోహిము ఆజ్ఞలు ఏం చెప్పాడు? ఎలోహిము ఈ ఆజ్ఞలని ఎవరికి చెప్పాను? ఎలోహిముని నేనేనని తెలుసుకోవాలంట ఫస్ట్. తర్వాత నన్ను గమనించాను. తర్వాత నా నామమును పరిశుద్ధముగా ఆచరించు, జ్ఞాపకం. తర్వాత విశ్రాంతి దినము 6 దినములు నేను పని చేశాను. ప్రతి వారానికి 7 రోజులు, 7 రోజులకు ఒకసారి ఏమండు నాకు నీకు ఏంటది లింకు. జీవవృక్ష ఫలము కావాలి అంటే ఈ లింకులోకి రాగలవా? జీవవృక్ష ఫలము నువ్వు భుజించాలంటే ఈ లింకులోకి నువ్వు లింకు వేయబడాలా? పడాలి. పక్కన పెడదాం. ఆయన పట్టబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీ కొరకు నేను చిందింపబడుతున్న రక్త నిబంధనని చెప్పితే కొంతమంది ఏం చేస్తున్నారు? వారం బంధిస్తున్నారు. ఆయన కొంతమంది ఏం చేస్తున్నారు? నెల బంధిస్తున్నారు. కొందరు ఏం చేస్తున్నారు? 3 నెలలకు ఒకసారి. కొందరు ఏం చేస్తున్నారు? 6 నెలలకు కొందరు. ఏంటి ఇదంతా? అంటే ఏంటి సోది? ఒక ఆయన అంటాడు ఈ వారం మేము రొట్టెకి మేము పాలు పంచుకోలేదు అంటే ఇది జీవం లేదన్నట్ట, అంటే ఇది విశ్వాసాలు కానట్ట. ఈ వారం మేము రొట్టె ద్రాక్షరసం తీసుకోకపోతే అసలు మేము విశ్వాసలే కావు. అయ్యగారు కూడా అలా చంపుతుంటాడు, ఆస్తుడు. ఈ కలిపిన మాటలా లేకపోతే వాక్యమా? అమ్మా కలిపిన మాటలా వాక్యమా? చెప్పండి. వారం తింటే మీరు బతుకుతారని ఉంది వాక్యం. కొన్ని సంవత్సరం ఒకసారి తింటే మీరు బతుకుతారన్న వాక్యం. నన్ను జ్ఞాపకం చేసుకున్నానంటే తప్ప మీరు బతుకుతారని కాదు అక్కడ అర్థమైందా? దీన్ని ఎంతో విచిత్రమైనటువంటి ఆలోచనతో తీసుకున్నాను. మరి ఇక్కడ ఏం చేస్తున్నారు? వాక్యమును కూని చేసి పాతి పెడుతున్నారా? సాక్ష్యం ఇస్తున్నారా? అయిపోయా. తర్వాత పరిశుద్ధ దినాన్ని మీరు విశ్రమించండి. ఇంతకుముందు జక్రయ్య గారు చదివారు మంచి అక్కడ. మీరు ఏ వ్యాపారం చేయవద్దు, ఏ పనులు చేయవద్దు అంటే ఏం చేస్తున్నారు? కంప్లైంట్. ఇక్కడ ఏం చేస్తున్నారు?
మనుషులు కల్పించిన పద్ధతులను దేవోక్తి అని దేవోపదేశములుగా ప్రకటన చేయటం మొదలుపెట్టారట. తర్వాత తర్వాత బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఏం చేస్తున్నారండి? వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. అవసరం మరి ఇది? అవసరానండి? అవసరం కాదు. నేను ఇలా సబ్బాతీలో నమ్మను, తెలుసా? నేను నమ్మను. మా అసంతం గారు తెలుసు, నేను నమ్మను. వాళ్ళ లెక్క చేయను నేను. వాళ్ళు కూడా కరెక్ట్గా నాకు కనపడరు. వాక్యం చెబుతున్నట్టు చెప్పుడు కాదు. నేను అదే అంట. మన దినం మేము ఒక మీటింగ్ పోయినప్పుడు కొంతమంది అయ్యగారితో ఇదే అంటున్నా, పెద్దలతో చెప్పడం కాదు, నెరవేర్చా మాట. అది నీ మీద ఆరోపణగా ఉంది ఆ వాక్యం. ఉండదామా? ఉండదా? మరి ఏం చేస్తున్నాం మనం? చదువుతాను కొంచెం టైం చూద్దాం. ఏంటంట? ఎవరి గురించి అట? యెషయా ప్రవచించాడంటే మిమ్మల్ని గురించి సరే ప్రకటించినట్టు ప్రకటన చేసిన మాట సరియే అని వారితో చెప్పి జన సమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి. ఏం చేయవాలమ్మా? దేని వినాలా, దేన్ని గ్రహించాలి? ఇప్పుడు చెప్పండి మీరు. బైబిల్ గ్రంథంలో గ్రహించాలా? ఏమండి? దైవోపదేశంలోని బోధించే బోధన మనం గ్రహించాలా? మరి ఒకవేళ హెచ్కేలు కనుక జీవ గ్రంథంలో వాటిని ఆయన అనుసరించకపోతే నేను ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు ఎక్కడ ఉంటాడమ్మా? కీర్తన గ్రంథంలో మరొకసారి చదువు. 3వ వచనం, 2వ అధ్యాయం 2 వచ్చిన. అందరూ ఒకరితో ఒకరు ఏం చేస్తారు? రమేలు అబద్ధములు ఆడుతారు. మోసకరమైన మనసు గలవారై ఏం చేస్తున్నారండి జోసఫ్ గారు? మోసమా కాదా? ఇటుడు అంటారు, ఇల్లు టంగిలు వేసుకుంటారు, గంతులు వేస్తారు, అది అంటారు, ఇది అంటారు. సంగరావు నువ్వు చేస్తున్నావు రాడా? ఏం చేస్తారు? ఇప్పుడు ఇది ఏమవుతుందో తెలియదు. చెప్పేటోడు ఈ ప్రవశించేవాడు పరమ తండ్రి ఆత్మ ప్రవశించాలి. నేను రాత్రి వాక్యం అదేనమ్మా? నోటితో చెప్పమ్మా. ప్రవశించడం నీ నోరు కాదు, ఆత్మ ప్రవశించాలి. ఆత్మ నీలోనే బోధించాలన్నది వాక్యం. ఆత్మ అంటే వాక్యము, వెలిగింపబడాలి హృదయం. చదువుతాను కిందరా. అబద్ధములాడుదురు, మోసము కల మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యావే ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బెంకములాడు నాలుకలన్నిటినీ ఏం చేస్తారట? ఇప్పుడు ఆయన చేతిలో కత్తి ఉందా లేదా? వాక్యం అనే కత్తి ఉంది. నాలుకలు పోయట్లేదా? ఏమండి జోసెఫ్ గారు? ఒక్కరు మీరిద్దరు చాలు నాకు. ఎవరిద్దరు? మీరిద్దరు చాలు నాకు. పరలోకాన్ని చేస్తున్నారు ఇద్దరు చాలు. మా పాస్టర్ను కూడా కలపలేదు. ఎందుకో తెలుసా? మా నిర్మాణం కూడా కలపలేదు. ఎందుకో తెలుసా? ఆ మాట్లాడితే బజ్జీలు అంటది, ఆ మాట్లాడితే అట్లా అంటది, ఆ మాట్లాడితే మురుకులు అంటది. మా ఎత్తరం ఉంది మాట్లాడితే ఆ సంగతి మా సోదరు చెప్పాలా? అందుకని వాళ్ళకి కలపలే. కనుక ఇద్దరు అందుకే కొన్ని సమయాల్లో కూర్చొని కనిపిస్తుంటాం. ఈ మధ్య మా తుళ్ళి చెప్తాను, అమ్మ దేశం ఆ తుళ్ళి కొంచెం పక్కన పెట్టండి. ఒకవేళ నేను ముగిస్తే నాతో పోవద్దాం. ఇది ఈ జీవ గ్రంథము జోసెఫ్ కూడా అదే చెప్తున్నా. అయ్యా నా దగ్గరికి పెట్టినను గ్రంథాలు నేను చూశాక ఇవన్నీ చదవండి, ఇవన్నీ చెప్పండి, ఇవన్నీ యాషోమిషియకు సాక్షులుగా ఉండండి. అక్కడ వెలిగింపబడతాం మనం. అక్కడ ఉంటూ దివిటీలు బాగా ఆయన వచ్చిన కాలంలో మొట్టమొదటి నక్షత్రము నీవే అంటారా కదా? చదువు కొద్ది తెలుసు. బెంకమలాడు నాలుకలన్నిటినీ ఏం చేస్తున్నాడండి? ఎప్పుడు ఎందుకు వస్తాడట? అమ్మా ఎందుకు వస్తాడు? గ్రంథంలో లేని చేస్తే కోస్తా చెక్కుతా. అవునా కాదు? అంతకంటే మనం ఏం చేద్దాం? అంతకంటే ఇంక మనం ఏం చెప్తాం? అక్కడ కుదిరిద్దా? కుదరదు. ఇప్పుడు మత్త ఎక్కడారు ఒకసారి, అందులోనే అక్కడ నిలువు టంగిలు వేసుకుంటారు అన్నట్టు. అగ్రపీఠములు కావాలని ఉంటుంది అక్కడ. వాటిలో మనం చదువుకున్న దాంట్లో ఉంటుంది ఏమంటారంటే, జనులు
నిలువుటంగిలు ధరించుకొని అగ్రపీఠంలో ఆక్రమించి దేవునికి నిర్దోషులుగా దోషులుగా కనిపెడతారు. దోషులుగా అంటే వేషం వేసుకున్న సాతాను అని చెప్పాలి. వేషం వేసుకున్న సాతాను. ఎప్పుడు యాషోవా మెస్సీయా వారు జన్మించాడంటే జన్మించలేదు అంటే ఏమైతే మోసవా కాదు. అమ్మా, యాషోవా మెస్సీయా వారు మా దగ్గరకు వచ్చినట్టు రాలేదంటే మోసవా కాదా? సర్వసృష్టి కొరకు ఆయన చనిపోయాడంటే చనిపోలేదంటే మోసమా కాదా? అందుకొరకు ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రతి దినదినము మనము ఖచ్చితంగా వారం వారం మనం పాటిస్తూ జీవ గ్రంథములో సేవకులు, నిజంగా సేవకులందరికీ నా వందనాలు. ఎందుకంటే వారు చక్కగా జీవ గ్రంథమును చదివి వారు విశ్వసిస్తూ చెప్పుచున్నారు కనుక మనం కూడా ఏం చేయాలో, జోసెఫ్ గారు మీకు మనం ఏం చెప్పినా వీటిని పేపర్లు ఇచ్చాం. ఎందుకు ఇచ్చాం? మీకు మూలం పెట్టమనా? అటు మనం ఏం చేయాలా? కానీ ఒక న్యాయం చెప్పినావు నాకు. ఏమని? అయ్యారు ఇవన్నీ చదవలేదు కానీ ఒకటి మాత్రం చదివినాను, చాలా నాకు సంతోషం. అసలు ప్రాముఖ్యమైనదే చదివాను, గొప్ప విషయం. ఇంకా నేను చదివింది. అందుకొరకు నేను అంటున్నా, నేనైతే నేను ఏమీ ఒప్పుకోవచ్చు కానీ ఒకటి మాత్రం నేను ఇవ్వగలను. ఏంటంటే పరమతాన్ని మార్గంలో ఏమో మర్చిపోయినవా? పరమతాన్ని మార్గంలో ఆయన జీవ మార్గాన్ని మాత్రము మీకు దారి చూపించగలను, హెచ్కెళ్ళి చూపించినట్లుగా. అది కావాలన్నా లోకమంద కావాలా? అది ఆలోచించాలా? అయినప్పుడు ఈ నాలుగు రోజులు ఉన్న 4 రోజులు సాక్ష్యం చెప్పకపోతే ఎవరు చెప్తామా? అమ్మా రే మొన్నటి దినాన ఒక అయ్య గారు అడిగింది, ఏమంటే తెలుసా, ఏ చర్చ పట్టని 10 మంది లేరు, పాస్టర్ చర్చలు ఎంతమంది ఉన్నారు? ఎందుకు అమ్మా? మరీడు దుష్టుడే కదా. దేవుని వాక్యం అనుసరించే హెచ్కేల్ మాత్రం దుష్టుడు కదా. కీర్తన గ్రంథంలో ఉన్న వారందరూ చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం ఒకసారి చదవండి. ఇప్పుడు తీసిన పొడే బాబుని సామెతల గ్రంథం 5వ అధ్యాయం ఒకటి వచ్చిన చూడండి. నా కుమారుడా నా జ్ఞానోపదేశం ఆలకింపుము. ఏం చేయాలట? ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? అమ్మా, యాషోవా మెస్సీయా వారు అంటే సామెతల గ్రంథము యాషోవా మెస్సీయా వారిని గూర్చినటువంటి రాసిన అది జ్ఞాన గ్రంథం. సొలొమోను రాసిన జ్ఞాన గ్రంథం. యాషోవా మెస్సీయా వారు చెప్తున్నాయన, సొలొమోను చెప్తే రాస్తున్నాయన. అంతేనమ్మా? తర్వాత వివేకము గల నా బోధను చెవియొగ్గుము. వివేకము గల బోధ చెవియొగ్గు. ఫస్ట్ అవివేకమైన బోధ కాదు. ఏ బోధ అట? వివేకము. చెవులు గలవారా? దురద చెవులా? చెవులుంటే ఏంటావు? ఒక సామెత చెప్పబుద్ధి అవుతుంది, దుప్పి సామెత. అమ్మా బిడ్డ నువ్వేందో ఉండి నీ మేత పెడతాను. చక్కగా గోవా నుంచి సూర్యుడు వస్తున్న సూర్యుడు వస్తున్నాడ. ఆ క్రాంతికి పిల్ల ఆ సంతోషంగా ఎగురుకుంటూ పైకి వచ్చింది. అక్కడే ఉంది పులి. కటకన మెడక పట్టింది, కటకన వచ్చింది, అడబడేసింది. ఈలోపు తల్లి వచ్చింది. ఈ పులి ఏం చేసిందట, పిల్లలు తీసుకుంటున్నాయి నక్కని కాపలా పెట్టిందట. ఈ నక్క ఏం చేసినట్టు ఇది బాగా మంచి చూస్తుంటే అసలు రోజు పెట్టబుద్ధి కట్టేదట. ఈ పులి వచ్చే వారికి ఆతృతంగా చెవులు పెక్క తినదట. చెవులు పెక్క తినడానికి చెవులు లేవు. అప్పుడు ఈ నక్కను అడుగుతుంది తల్లి వచ్చి, అమ్మా అయ్యా నా బిడ్డకి వచ్చిందా చూసారా? ఇవాళ ఇక్కడ ఎవరు ఈ పిల్లగాడు ఎవరు? పిల్ల మీ పిల్లగాలేనా? నీ పిల్లగాలేనా? అయ్యా నా పిల్లకి నా చెవులు ఉన్నాయి అయ్యా, ఈ పిల్లకి చెవులు లేవు. ఏమంటే చెవులు లేవు అయ్యా. నా విశ్వాసంలో చెవులు లేవు. పరమతని స్తోత్రం. నా విశ్వాసంలో చెవులు లేవు. వింటున్నారు కానీ గ్రహింపు లేదు. చెవుల్లా జ్ఞానం లేదు. చదువు తల్లి కొంచెం. అప్పుడు నువ్వు బుద్ధి కలిగి నడుచుకుందువు. తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడుచున్నవి. జారస్త్రీ పెదవుల నుండి అయ్యా బాగా గమనించండి అమ్మా, బాగా గమనించండి. జారస్త్రీ పెదవుల నుండి తేనెగారును
నోటి మాటలు నూనె కంటేను వామ్మో వామ్మో నూనె కంటేను నునుపైనవి. ఎలా ఉంటాయట? నున్నగా ఉంటాయట. నూనె పోతే జారి కింద పడ్డట్టు అక్కడ పట్టుకోవటానికి కూడా దొరకదు. దొరుకుతాయా? ఆ ఎవరట? జారస్త్రీ. నునువుగా ఉంటుందట. తర్వాత దాని వలన ఆ కలుగు ఫలము ఆ ముసిరి పండంత చేదు. చాలమ్మా. దానివల్ల వచ్చే ఫలం ఏంటది ముసిరి పండంత అంటే ఇసం మృగమ పండు. మరి ఏ ఫలం వస్తుంది? జ్ఞానానికి శివయోగం అన్నాడుగా, ఉందా లేదమ్మా? పెదవులు జ్ఞానాన్ని బట్టి మాట్లాడమన్నాడు కదా. మనం ఏది బట్టి అది చెవులతో వినటం కానీ నోటితో మాట్లాడటం కానీ సరైనది కాదు అని చెప్తుంది వాక్యం. అంతేనమ్మా? కనుక దాన్ని గ్రహించగలిగిన వారు కావాలి. దాన్ని గ్రహించి నడుచుకునేటువంటి వారు కావాలి. అందువరకే మనం చెప్పే ప్రతి మాట, వినే ప్రతి మాట నిజంగా సహోదరులు మంచి మాట చెప్పారు. మనుషుల మాటలను బట్టి మనం చెప్పడం కాదు, కానీ జీవ గ్రంథంలో వాక్యమును బట్టి చెప్పాలి. జీవ గ్రంథంలో చెప్పబడిన వాక్యము చిగురిస్తున్నటువంటి ప్రాణం ఉన్న వాక్కును బట్టి మనం ఇతరులను ఆకట్టుకోవాలి. ఇప్పుడు ఒక మాట చెప్పి ముగించుకున్నాను. యాశ్వమస్య వారు ఎంతమందికి రొట్టెలు పంచిపెట్టాడమ్మా? 5,000. ఇంకా ఉన్నారు, పిల్లలు కాక స్త్రీలు కాక కదమ్మా. 5,000 మంది అమ్మా. 5,000 మంది పిల్లలు కాక స్త్రీలు కాక ఇంకా వాళ్ళు కూడా కలిపి ఇంక ఎంతమంది ఉన్నారు? 10,000 మంది కూడా ఉండొచ్చు. వీళ్ళందరూ తిన్నటువంటి వాళ్ళు ఎంతమంది మార్పు పొందారు? 11 మంది మాత్రమే మార్పు చెందారు. ఎంతమందిలో? 20,000, 10,000 కాదు, 10,000 అనుకో, 5,000 కాదు, 10,000 మందిలో ఎంతమంది అండి? 11 మంది మాత్రమే. అంటే 1000కి 1 మందా? అంతేగా? 1000కి 1 మందా? ఇప్పుడు 1000 మంది ఏమైపోయారు? ఉంచుకున్న దాని పిల్లలు విస్తారము, నా సొంత పిల్లలు కొందరే. చైతం మనందరము నిజంగా జీవం కలిగిన వారము, జీవవృక్ష ఫలాలకు మనం అర్హత గల వారము. వాక్యము వినండి, వింటున్న వాక్యము మీరు అనుసరిస్తున్న వాక్యము దానికి మీరు సాక్షులై భూదిగంతముల నివాసులకు మీరు సాక్షులు. అనంతర కాదు, భూదిగంతముల నివాసులకు మీరే సాక్షులు. నేను ఉండకపోవచ్చు, వింటున్న మీరు సాక్షులు. మీరు సాక్షులు. యాశ్వమస్య వారు వెలిగించింది కూడా అదే. మీకు నేను పునాదిని, నేను మీలో వాక్యము మీకు జీవము లోకానికి వెలుగు అన్నారా లేరమ్మా? లోకానికి మీరు వెలుగు. మరి లోకానికి వెలిగించకపోతే చీకటిగా ఉంటే చీకటిలో ఉన్నవారు వెలుతుని గ్రహించడం కనుక మనుషులు మనందరం కూడా గ్రహించి దీని ప్రకారం మనం అనుసరించుకున్నాం. మనం జ్ఞానం అనే హృదయంతో మనం గ్రహించి వాక్యం అనుసరిస్తూ జీవఫలాన్ని పొందుదాం. తండ్రి వాక్యము దీవించి హెచ్చించుగాక.